కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాకడ దినాల్లో, ఉగ్రత దినాల్లో ఉన్నామండి. మనము అది గమనించవలసిన వారమై ఉంటున్నాము. వాక్యం ఎంతగానో చెప్పబడింది. ఇక వాక్యం చెప్పబడటం కూడా ముగియబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మేఘారూఢుడై వస్తాడు. ఆయన తన రక్తంలో, యేసుక్రీస్తు వారు తన రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచిన దేవుడై ఉన్నాడు. మన పాపశాపముల నుండి మనం విడుదల చేసినటువంటి దేవుడై ఉన్నాడు. మరి దేవుణ్ణి మనం నమ్మవలసిన వారమై ఉంటున్నాము. ప్రతి సహోదరుడా, సహోదరి, నా ప్రియమైన ఆత్మీయ బిడ్డలారా, మరి వింటున్నట్టు వారు అందరూ కూడా ఉగ్రత దినాలను మనం చూస్తూనే ఉన్నాం. చూడండి, ఒకరినొకరు చంపేసుకోవడం, భార్యాభర్తలు చంపేసుకోవడం, బిడ్డలను నరికేయడం, బిడ్డలను చంపేయడం, తర్వాత వరదలు, సునామీలు, చూడండి వరదలు, మరి తర్వాత భూకంపాలు ఎన్నెన్ని వస్తున్నాయో, మనం ఎన్ని ఉగ్రతే. ఇదంతా దేవుని కోపం రగిలిపోతూ ఉంది మానవులు చేసేటటువంటి పాపములను బట్టి. కాబట్టి ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. మేఘారూఢుడై వస్తూ ఉన్నాడు, ఆయన ప్రతి నేత్రము కూడా చూస్తుంది. హల్లెలూయా. మరి చూడండి, అప్పుడు ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. ఆయన సిలువేసి ఆయన కొట్టి తిట్టి ఎంతో హింస పెట్టిన వారందరూ కూడా చూస్తారు. భూజనులందరూ కూడా ఆయన రావడం మనం చూస్తూ ఉంటాము. కానీ గుండె కొట్టుకుంటారు, కానీ జీవితాలు మాత్రం మార్చుకోరండి. కఠినలైపోయారు మనుషుల హృదయాలు. మెత్తని హృదయాలు లేవు. దయ, జాలి, కరుణ ఏమీ లేవు మనుషుల్లో ఇప్పుడు. కాబట్టి ఈ కర్కశత్వం మానేసి దేవుని తెలుసుకోవడానికి ప్రతి వారు కూడా ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించిన గొప్ప వాక్యాలను ఎవరైతే వింటారో, వాటి ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారు బహుధన్యులు అంటున్నాడు దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు, నా చిన్నప్పుడే యేసయ్య మేఘాల మీద ఎలా వస్తున్నారో నాకు చిన్నప్పుడే దర్శనంలో చూపించారండి. ఆ దర్శనం చూశాను. దర్శనం యేసయ్య తల్వారు పట్టుకొని మేఘారూఢుడై ఎంత వేండ్రముతో, తెల్లని గుర్రము, తెల్లని వస్త్రములు దగదగ మెరుస్తూ వస్తూ ఉన్నాడు మేఘాల మీద. దేవుని స్తోత్రం. నేను చూశానండి చిన్నప్పుడే. కాబట్టి అవన్నీ కూడా దేవుడు నిజము నమ్మి ఎవరైతే పాపక్షమాపణ పొందుతారో, ఎవరైతే తమ తప్పులను ఒప్పుకుని దేవునిలో ఉంటారో వారు రక్షించబడతారు. లేదంటే వారు నిత్య నరకాగ్నికే వెళ్ళిపోతారు. దయచేసి వింటున్న ప్రతి వారు కూడా ఆలకించగలరని మనవి చేస్తూ ఉన్నాను.